హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 37. సో, ముందుగా మీ అందరికీ సారీ అండి. కొద్దిగా లేట్‌గా రివ్యూ పెడుతున్నందుకు ఒకటి. రెండోదేంటంటే నేను పాయింట్స్ అయితే రాసుకోలేకపోయాను. లైవ్ అయితే 24/7 పెట్టాను. మార్నింగ్ నుంచి నామినేషన్స్ గురించి అది లేట్‌గా స్టార్ట్ అయ్యి అది 1 బై 1 వస్తూనే ఉన్నాయి. ఇంకా జరుగుతున్నాయి. ఇంకా లేచే ఉన్నారు జనాలు. అది ఇంకా అలాగే అవుతుంది. ప్లస్ ఈరోజు చాలా 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 వర్క్ ఉందండి. సో, సరిగ్గా ఎపిసోడ్ లేకపోతే ఇది చూడడానికి కుదరలేదు. సో, వాటెవర్ ద పాయింట్స్ ఐ కవర్డ్ ఏం చూసానో అన్నది మాట్లాడతాను. నాకు చెప్పాలనిపించినవి చెప్తాను. ఏమైనా స్కిప్ చేసుంటే గనుక రేపటి ఎపిసోడ్ రివ్యూ గానీ లేకపోతే ఇంకేదైనా షార్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తాననమాట. సో, ముందుగా నిన్న వైల్డ్ స్టార్మ్స్ వచ్చారు. శ్రీజ ఎలిమినేషన్, ఫ్లోరా ఎలిమినేషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంట్లో ఉన్న తర్వాత భరణికైతే గనక ఆయిషా ఎవరు నిఖిల్ ఇంకా నిఖిల్ నాయర్ అని వచ్చారు కదా! ఆయన ప్లస్ రమ్య అనమాట. వీళ్ళు ముగ్గురు అయితే గనక చెప్తున్నారు ఏంటి బాండ్స్ గురించి. ఫస్ట్ థింగ్ అయితే నాకు అర్థం కాలేదు. ఎందుకు అంత ఇన్సిస్ట్ చేసి చెప్పడం, ఆయన మారితే వీళ్ళకేంటొస్తుందా అన్నది నాకు అర్థం కాలేదు. టాప్ పొజిషన్‌లో తనూజ ఉన్నారు. సో, తనూజని టార్గెట్ చేయడం గురించా వీళ్ళు ఇదంతా ప్లాన్ చేస్తున్నారా? ఏంటా అన్నది అర్థం కాలేదు. అంటే మనం వీళ్ళు లోపలికెళ్ళేసరికి టాప్ పొజిషన్‌లోనే ఫాలోయింగ్ ద్వారా చూసుకుంటే గనుక తనూజ ఉన్నారు. లేకపోతే ఇమ్మాన్యుయల్ వీళ్ళు ఉన్నారు. సో, భరణిని అంత కార్నర్ చేసినట్టుగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి కార్నర్ కాదు. ప్రతి ఒక్కళ్ళు సజెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరెందుకు బాండ్స్ పెట్టుకుంటున్నారు? ఎందుకు ఇది చేస్తున్నారు? అది చేస్తున్నారు అని చెప్పి అక్కడ పనిగట్టుకుని అది అంత షేర్ చేసుకోవడానికి ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఇక్కడ భరణి గారైతే ఆయన డబ్బా ఆయన కొట్టుకున్నాడండి లైవ్‌లో. మళ్ళీ సేమ్ అదే అనమాట. నేను ఇలా చేశాను, నన్ను టార్గెట్ చేశారు ఇది అదని. సో, ఆయన ఏ విధంగా తీసుకుంటారో ఆయన గేమ్ ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా చూడాలి. ఇంకా వేరే ప్లాన్ ఏం చేంజ్ చేస్తాడా అని చెప్పి. సో, ఇంక దాని తర్వాత ఏమో దివ్య కూడా ఫీల్ అవుతోందనమాట. అంటే వీళ్ళందరూ కూడా వచ్చి తను కి ఆహ్, మీ వల్ల బాండ్ చెరిపోయింది. లేకపోతే మీరు ఒక్కళ్ళతోటే ఉంటున్నారు. దానివల్ల వాళ్ళని అంటే టాప్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పి అంటే భరణి గారి గురించి అనుకున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యేటట్టు చేశారనమాట. సో, ఫుల్ అయితే క్రై చేస్తోంది. ఈమె అయితే ఫుల్ క్రై బేబీలా అయిపోయారు. దివ్య, నిఖిత. ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు ఆమె మాట్లాడిన మాటలకి ఇప్పటికి అసలు సంబంధం లేదు. నేనెప్పుడు ఏడవను అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి ఎప్పుడైతే డేంజర్ జోన్‌కెళ్లారో అప్పుడు డేంజర్ బెల్స్ వణకడం మొదలుపెట్టారు ఆమె. అప్పటినుంచి ఆమెకి అసలు ఆ క్రయింగే నచ్చట్లేదండి. అనవసరంగా ఏడుస్తున్నట్టు అనిపించింది. ఏదో డైరెక్ట్ ఎళ్లి చెప్పలేక ఏదో ఇది చేస్తున్నట్టుగా అనిపించిందనమాట. ఇంక దాని తర్వాత ఏమో కొద్దిసేపు మార్నింగ్ అయిందండి. మార్నింగ్ సాంగ్ అయింది. అందరూ డాన్సులు చేశారు. ఇంక దాని తర్వాత ఇంకా ఆయిషాను అండ్ ఏమో తనుజ గురించి నెమ్మదిగా ఫన్ చేసుకుంటున్నారు వాళ్ళు. అది ఫన్ ఎక్కువ కాలం ఉంటుందో ఉండదో తెలీదండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది అయ్యేసరికి మనకి ఎపిసోడ్‌లో కూడా కవర్ చేయడానికి కుదరక ఇలాంటి బిట్స్ అయితే ఏసారు గానీ ఇదేమో అంత నవ్వు తెప్పించినట్టుగా ఏమి అనిపించలేదనమాట. మీరు మేకప్ ఏసుకుంటే బావుంటారు. కొంతమంది మేకప్ ఏసుకోకపోతే అలా చెప్తున్నాడనమాట. అది నాకు అంత ఫన్‌గా ఏమి అనిపించలేదు. ఇంక దాని తర్వాత రీతూ చౌదరి దగ్గర లాండ్రీ తను బట్టలు ఉతుకుతున్నట్టు అమ్మాయి కింద ఇది ఉంటేనేమో పక్కనేమో రమ్య వచ్చి ఇదిగో వైల్డ్ కార్డ్స్ ఇంత మంచిగా వచ్చారు అని చెప్పి ఇమ్మాన్యుయల్ అనడం. ఇప్పుడు ఉన్నవాళ్ళు చూడండి అక్కడ ఉతుక్కుంటున్నారు అనడం. ఇది ఫన్‌గా అనిపించింది కొద్దిగా. వాళ్ళు కొద్దిగా ఫన్ అయితే జనరేట్ చేశారనమాట. ఇంక దాని తర్వాత ఏమో దివ్య, కళ్యాణ్ అండ్ మాధురి యొక్క ఇష్యూ అండి. వీళ్ళు మనకి చూసినంత సేపు ఎపిసోడ్‌లో అయితే గనక కొద్దిగా లైట్‌గానే ఏసారు గానీ, బట్ యాక్చువల్‌గా ఫస్ట్ నుంచి లైవ్‌లో అయితే గనక చూసినట్టయితే గనక ఫస్ట్ స్టార్టింగ్ అయితే గనక ఎవరు నిజంగానే మాధురి గారు ఒక 1 అవర్ ముందర నుంచి 1 అంటే మనకి అలా అనిపిస్తోంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందర నుంచి వచ్చి కూర్చున్నారు కిచెన్‌లో. బట్ అప్పుడు ఎవరు లేరు. తను స్నానం చేసి వస్తాం అని చెప్పారు. సో, ఇదే ఈ దివ్యకైతే నచ్చలేదనమాట. దివ్య లేచిన వెంటనే చేద్దామని చెప్పి వెయిట్ చేశారు గానీ, అక్కడ ఎవరు లేకపోయేసరికి అది కెప్టెన్ కళ్యాణ్‌కి మామూలుగా చెప్పొచ్చు. లేకపోతే మాధురి వస్తే మాధురికి మామూలుగా చెప్పొచ్చనమాట. కాకపోతే ఈమె ఎక్కువ ఊహించేసుకొని వీళ్ళిద్దరూ కళ్యాణ్ గూడా అనవసరంగా తెలుసుకోకుండా ఇంకెలాగో వీళ్ళు పరిచయం ఉంది కాబట్టి
ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళతోటి అంతగా పరిచయం ఉండదు కాదు కాబట్టి సో ఆబ్వియస్‌గా తన టోన్ అయితే వేరుగా ఉందండి. అంటే ఇక్కడ దివ్య నిఖిత ఏం చెప్తారంటే తను స్నానం చేసి వస్తే మనం వెయిట్ చేయాలా? ఆకలేస్తుంది గదా! అందరికీ ఇలా ఎలాగా ఇది అదని చెప్పి. యాక్చువల్‌గా అయితే వాళ్ళు వచ్చి 1 డే అయిందండి. ఆ 1 డేలోనే వాళ్ళన్నీ తెలిసేసుకొని ఖచ్చితంగా చేయాలని ఎక్స్‌పెక్ట్ చేయడమే తప్పు. వాళ్ళకి కాస్త ఇచ్చి మనం చేసుకుందాము, మేము హెల్ప్ చేస్తాము, రండి మేము చేస్తున్నాము. మీరొచ్చేంత వరకు ఒకవేళ వాళ్ళు చేస్తూ ఉంటే ఈమె వచ్చి గొడవ చేస్తే గనక అప్పుడు చెప్పొచ్చు. ఏంటి మీరు రాలేదని మేము చేస్తున్నాం, స్టార్ట్ చేసాం అని జెప్పి. బట్ అలా కాకుండా తను ముందరే కొద్దిగా వీళ్ళిద్దరికీ లోపల అంటే దివ్య నిఖిత అండ్ కళ్యాణ్ పడాలకి ముందరే కొద్దిగా లోపల ఇదుండేసరికి ఏమైందంటే టోన్ సరిగ్గా లేదనమాట. అంటే నుంచునే ఇది గూడా వీళ్ళు ఏంటి పిలవండి, అవండి అన్నట్టుగా ఇక్కడికి రండి అని చెప్పి పిలవడం. అట్ ద సేమ్ టైమ్ ఆమె దగ్గర అటు సైడ్ మాధురి సైడ్ నుంచి ఏంటంటే ఆమె గూడా అంటే ఇది లైవ్‌లో ఉందండి. ఆయిషా అంటారు. ఆమె గొడవ పెట్టుకుందాం పొద్దున్నుంచి అని జెప్పి వాళ్ళు ప్లాన్ జేశారనమాట. ప్లాన్ అంటే ఎలాగైనా ఏదో ఒకటి క్లాష్ వస్తుంది చూసుకుందాం అన్నట్టుగా రెడీగా ఉన్నారు. సో, ఆబ్వియస్‌గా ఆమె యుటిలైజ్ చేసుకున్నారు. గొడవ ఎలాగైనా చేద్దాం అన్నట్టుగా. సో, ఏంటి నుంచుంటేనే కుదురుతుందా? కూర్చుంటేనే కుదురుతుందా? నుంచొని మాట్లాడకూడదా? అని చెప్పిన టోను వీళ్ళకి నచ్చలేదు. ఇంక అక్కడి నుంచి కళ్యాణ్‌కి తనకి మాట పెరిగి ఇంకా ఆమె గొడవ చేయడం ఇదన్నీ జరిగిందనమాట. అక్కడ వరకు గూడా కళ్యాణ్‌దయితే ఎక్కడా గూడా తప్పుగా అనిపించలేదు గానీ, బట్ యాటిట్యూడ్ అయితే కనిపించింది. సో, ఆ విషయంలో కొద్దిగా కళ్యాణ్‌ది తప్పని జెప్తా. అట్ ద సేమ్ టైమ్ ఇంకా మాధురి గారి యాటిట్యూడ్ ఫస్ట్ నిన్నే జూసాం గదా! శ్రీజతో చేసిన విధానం గానీ, లేకపోతే మాట్లాడిన కొద్దిగా అహంకారంతో కూడిన మాట గాబట్టి, సో, అస్సలు ఆబ్వియస్‌గా ఇష్యూలయితే గనక 60-70% ఆమెది తప్పు. ఎక్కువ డ్రాగ్ చేసినట్టు అనిపించిందనమాట. డామినేషన్ చూపిద్దాము, ఎలాగైనా మన యొక్క ఇంప్రెషన్ వేద్దాం అని జెప్పి అన్నట్టుగా ట్రై జేశారు ఆమె గొడవకి. ఇక్కడ ఇంక వీళ్ళు దివ్య నిఖిత అయితే పుల్ల పెట్టినట్టుగా అనిపించింది. అనవసరంగా అంత ఎగ్జాజరేట్ చేసుకొని మాట్లాడకుండా ఉంటే గనక మామూలుగానే మాట్లాడొచ్చనమాట. ఏదంటే తనూజతోటి అంటే మాధురి వీళ్ళందరూ బానే ఉన్నారు. అంత గొడవల కింద చేసుకునేటట్టుగా అప్పటికి ఇంకా సిట్యుయేషన్ రాలేదు. ఆమె వెయిట్ చేస్తున్నారు కాబట్టి, దొరికింది కాబట్టి ఆమె అల్లుకుపోయినట్టుగా అనిపించిందనమాట. సో, ఈ పర్టిక్యులర్ ఇష్యూలో అయితే గనక ఒక 60% ఆర్ 65% మాధురి తప్పైతే గనక ఒక 20-30% దివ్య అండ్ కళ్యాణ్ పడాలదైతే ఉంది. కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేదనమాట. వెంటనే కళ్యాణ్ పడాల వచ్చి సారీ చెప్తాడు. అక్కడ అంతవరకు బావుంది. కానీ దాని తర్వాత ఈమె ఏడ్చిన విధానం అయితే అసలది నటనకే ఒక ఇదన్నట్టుగా అనిపించింది. అది జెన్యూన్‌గా ఏడ్చినట్టుగా ఏమి అనిపించలేదు ఆమె తరఫు నుంచి. ఎందుకంటే అక్కడ మాటలు ఈమె ఎక్కువన్నారు. వాళ్ళన్నది తక్కువే. ఈమె రెచ్చగొట్టినట్టుగా మాట్లాడినట్టుగా ట్రై చేసి ఇప్పుడు ఈమె ఏడిస్తే అది సింపతి ఎలా వస్తుందనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. సో, మాధురి గారి ఏడుపు ఏమో అంత ఇదిగా అనిపించలేదనమాట. దీని తర్వాత ఇంకా మాధురి అండ్ రమ్య ఎళ్లి ఈ లాంజ్ కాదు దాన్నేంటి సోఫా ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటూ కళ్యాణ్ పడాల గురించి మాట్లాడుతుంది. అసలు రమ్య వాళ్ళిద్దరిది అంటే ఇది నా స్టేట్మెంట్ అనుకోనివ్వండి, ఏదైనా చేయనివ్వండి ఎవరైనా గూడా అది ఒక డ్రైనేజ్‌లా అనిపించిందండి. వాళ్ళు మాట్లాడిన మాటలైతే గనక. బికాజ్ ఇప్పటి వరకు గూడా ఎదుటి మనిషి ఇదిగో ఇలా మాట్లాడారని ఇన్ని సీజన్స్‌లో ఉంది గానీ ఏంటి రమ్య అంటారు. అమ్మాయిలతోటి ఎంత ఇదిగా మాట్లాడతాడు. ఎళ్లి ఇది చేస్తూ ఉంటాడు. అంటే ఈమె గూడా అంటది వాడి ప్రొఫెషన్ ఏంటి? ఆయన ప్రొఫెషన్ ఏంటి? ఇలా చేస్తుందేంటి? ఇలా ఉండకుండా ఉంటే బావుంటుంది. అదే గనక ఇలా గోకినట్టుగా మాట్లాడతాడు. చేతులు వేస్తాడు. ఒకవేళ అదే కనుక నాకు చేస్తే చెప్పించుకొని కొడతాను. అదే చెప్పో ఏదో కొడతాను అన్నట్టుగా రమ్య మాట్లాడడం. ఇంకా నేనైతే అలా అలౌ చేయను. తనూజ ఎందుకు అలౌ చేస్తుందో తెలీదు. సో, చప్పట్లు 2 చేతులు కలిస్తేనే గానీ చప్పట్లు అవ్వవు అన్నట్టు వీళ్ళిద్దరూ ఆమె గూడా ఈయన్ని ఎక్కిస్తోంది. అందు గురించే ఈయన అంటే అలౌ చేస్తోంది కాబట్టి ఈయన బిహేవియర్ అలా ఉంది అని చెప్పడం. అది అసలు అంటే ఇంత 1 డేలో ఇది అంటే బయట నుంచి ఎంత చూసొచ్చినా గూడా ఆ మాటలు బిఫోర్ ఈ దీన్నేమంటారు ఇంత ప్లాట్‌ఫార్మ్‌లో మాట్లాడడం అన్నది అస్సలు నచ్చలేదండి. అందుంచే ఫస్ట్ డేనే ఫస్ట్ ఇంప్రెషన్ నాకైతే అదే వచ్చింది. సో, అదే థంబ్‌నెయిల్‌లో గూడా పెట్టాను. వాళ్ళిద్దరి నోరైతే డ్రైనేజ్
సీరియస్ లాగే ఉందనిపిస్తోంది. సో మాట తీరు ఇదంతా ఉంటేనే వాళ్ళ మీద మనకు ఒక ఇంప్రెషన్ కలుగుతుందండి. మాట తీరే బాలేదు అన్నప్పుడు ఇంకా వాళ్ళ మీద మనకు కూడా ఆ ఇంప్రెషనే పడుతుంది. ఏంటంటే వీళ్ళు ఎప్పుడు చూసినా గొడవలకే ట్రై చేస్తారు అన్నట్టుగా అనమాట. సో నాకైతే అస్సలు నచ్చలేదు. అక్కడికి అలా అయిందనమాట. ఇంకా దాని తర్వాత రీతూ చౌదరి అండ్ డిమాన్ పవన్ చిన్న క్లాష్ అయితే వచ్చిందండి. ఇక్కడ రీతూ చౌదరి ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించారు. డిమాన్ నార్మల్గా పిలిచినా కూడా ఆయిషా వచ్చి మధ్యలో కలగజేసుకుని నువ్వు చిన్న పాపవా, నీకు సెపరేట్గా పిలవాలా, ఒక్క గిన్నె కదా తోమేయచ్చు కదా అన్న దానికి ట్రిగ్గర్ అయిపోయి రీతూ డ్రాగ్ చేశారండి. అది లైవ్లో అయితే కనుక అరౌండ్ 1.5 అవర్ జరిగినట్టు అనిపించింది. ఆమె ఇంకా కొద్దిగా బాధపడినట్టు, ఈయన వెళ్ళి బుజ్జగించింది, మళ్ళీ ఫుడ్ పెట్టడం ఇవన్నీ జరిగాయి అనమాట. సో అవన్నీ అయితే నాకు అసలు నచ్చలేదు అనవసరంగా. ఎందుకంటే అందరూ బయట కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు టీమప్ అయి ఉండి ఎంత ముందు ర్యాపో ఉన్నప్పుడు కొద్దిగా అడ్జస్ట్ అయ్యి మాట్లాడుకుంటే సరిపోతుంది. బట్ మేబీ బయటకు నుంచి వచ్చిన ఇన్పుట్స్ని వీళ్ళు తీసుకుని వీళ్ళ గేమ్ని కొద్దిగా పాడు చేసుకుంటున్నారేమో అనిపిస్తోంది. అంటే సడన్గా చేంజ్ ఓవర్ వచ్చినా కూడా మనం చూడలేము. సో చూడాలి రీతు గేమ్ ఎలా ఉంటుందా అన్నది. తను గేమ్ మార్చుకున్నా ఓకే, కానీ ఇది అంటే ఎగెయిన్స్ట్ డిమాన్ పవన్ వెళ్తే ఇంకా నెగిటివ్ అయితే అయిపోతారనమాట. సో అది అయితే తన ఆట తీరు అయితే నాకు నచ్చలేదు. ఇంకా దాని తర్వాత నామినేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వచ్చి ఒక బాల్ పట్టుకుని ఉన్న హౌస్మేట్స్కి వాళ్ళకి ఇచ్చి వాళ్ళేమో ఇద్దరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళిద్దరిలో నుంచి ఎవరినో ఒకళ్ళని ఎంచి నామినేట్ అయితే చేయాలి. ఇది ప్రాసెస్. సో నిఖిల్ అయితే తనూజ్కి ఇచ్చారనమాట. తనూజ రాముకి అయితే నామినేట్ చేసి మీరు సంజన విషయంలో ఒకలాగా ఇంకా భరణి విషయంలో ఒకలా బిహేవ్ చేయడం నచ్చలేదు, ఇంకా మంచిగా సంచాలక్గా కూడా ఫెయిల్ అయ్యారు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ తనూజ రాము విషయంలో పెట్టిన పాయింట్స్ నాకు అంతగా పసలేదు అన్నట్టుగా అనిపించాయండి. ఎందుకంటే ఇది సంజన వేరే తను నామినేషన్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాము, తనది కూడా ఇదే సేమ్ పాయింట్స్. బట్ ఇవి తనూజకి వర్తించవు కాబట్టి అది పెట్టి నామినేట్ చేయడం నాకు నచ్చలేదు. ఎందుకంటే కెప్టెన్సీ బాగా చేశాడు, లాస్ట్ వీక్ తను గెలిచాడు, ఇవన్నీ ఉన్నాయి. వేరే ఇంకా ఏదైనా క్రూషియల్ పాయింట్స్ పెట్టి చేస్తే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఈమె టాప్ ప్లేయర్ అని మనం అందరం అనుకుంటున్నాం కాబట్టి బయట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తోటి ఇంకా మంచి పాయింట్స్ పెడితే బాగుండేది అనిపించింది. అట్ ద సేమ్ టైం రాము కూడా చాలా కౌంటర్స్ ఇచ్చినట్టుగా అనిపించింది. అంటే చాలా కాన్ఫిడెన్స్ కనిపించింది తన గేమ్లో, మాట్లాడిన మాటల విధానంలో. వేరేస్ తనూజ అయితే ఇక్కడ కొద్దిగా డల్గా అయిపోయినట్టుగా అనిపించింది అనమాట. ఇంకా దాని తర్వాత సుమన్ శెట్టికేమో మీరు ఎక్కువ మాట్లాడరు, మేమే వచ్చి మిమ్మల్ని పలకరించాలి ఇది అదని చెప్పారు. ఇక్కడేమో సుమన్ శెట్టి ఏమో కౌంటర్ ఇచ్చింది, నాకు నచ్చింది. ఈవెన్ ప్రోమోలో వచ్చింది కదా, మీరు ఏడ్చినప్పుడు మీరు అలిగినప్పుడు మేమే వచ్చి ఫుడ్ పెడతాం ఇది అదని చెప్పడం కొద్దిగా ఫన్గా అనిపించింది. కరెక్టే కదా, గుద్దినట్టు చెప్పాడు సమాధానం అన్నట్టు అనిపించింది. బట్ సుమన్ శెట్టికి తనూజ చెప్పిన పాయింట్స్ అయితే కరెక్టే, అందులో ఏం తప్పు లేవు. ఈవెన్ సుమన్ శెట్టి డిఫెండింగ్ అయితే తను ఏదో డ్రాగ్ చేసుకుని ఏదో మాట్లాడుతూ ఉంటాడు, మనకి మాత్రం ఫన్ అయితే వస్తుంది. సో అదే విధంగా అనిపించింది అనమాట. ఇంకా నిఖిల్ అయితే సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు. రాము నాకు తెలుసు, నాకు గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తున్నాడు, సో సుమన్ శెట్టి కన్నా కూడా సో సుమన్ శెట్టిని అయితే నేను నామినేట్ చేస్తున్నాను అన్నాడు అనమాట. కానీ నిన్న శ్రీజ విషయంలో ఎందుకో అలాగా కాంపిటీషన్ అని చెప్పి తీస్తున్నట్టున్నాడు. బట్ పోను ఎలా ఆడతాడో చూడాలి నిఖిల్. ఇంకా దాని తర్వాత రమ్యకి బాల్ దొరికిందండి. తనేమో రాముకి ఇచ్చింది. రాము ఏమో ఇక్కడ తెలివిగా ఇద్దరిని, రీతు అండ్ డిమాన్ పవన్ ఇద్దరిని ఒకేసారి ఒకే పాయింట్ తోటి మీరు బెలూన్స్ గేమ్ ఆడేటప్పుడు ఫౌల్ ఆడారు, సో మీ వల్ల మొత్తం టాస్కే ఇది అయ్యింది, ఫెయిల్ అయింది అన్నట్టుగా చెప్పారు. అట్ ద సేమ్ టైం రీతు అయితే ఇచ్చి పడేసినట్టు అనిపించింది. అంటే ఎందుకంటే సంచాలక్గా కూడా తిని తప్పు చేశాడు, తిని మాట ఎత్తకుండా కామ్గా ఉండిపోయాడు కాబట్టి అది కూడా తప్పు అయింది. సో 50% ఇద్దరిది, వాళ్ళది వీళ్ళది ఇద్దరిది తప్పు ఉంది. సో ఇక్కడైతే కనుక పాయింట్స్ అయితే అంత కరెక్ట్గా క్లియర్గా జరిగినట్టుగా అవ్వలేదు, ఎందుకంటే ఇద్దరు డిఫెండింగ్ బాగా చేసుకున్నట్టుగా అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రమ్య వచ్చేసి వీళ్ళిద్దరిలో డిమాన్ పవన్ అయితే సెలెక్ట్ చేశారండి. ఇదేంటో పర్సనల్ గ్రడ్జ్ బయటన ఉండి వచ్చి గొడవ ఆడినట్టుగా అనిపించింది. అందుంచే డైరెక్ట్ ఒకటే మాట చెప్పారు, రీతు ఆలోచించి ఆడతారు, నీకు అసలు బుర్రే లేదని చెప్పి అన్నది. అసలు అంత
హార్ష్గా అనాల్సిన అవసరం ఏమీ లేదు. ఈవెన్ డీమన్ పవన్ ఎందుకో ఎక్కువ మాట్లాడ్డు కాబట్టి ఇక్కడ కూడా గొడవ పడినట్టుగా చేయలేదు. ఎగ్జాంపుల్స్ చెప్పమంటే ఏమేమో నేను చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయింది. ఆ యాటిట్యూడ్ తోటే కొద్దిగా రమ్య అసలు నచ్చలేదండి ఈరోజు ఎపిసోడ్లో. అనవసరంగా ఎందుకు మామూలుగా మాట్లాడితే సరిపోయేదానికి ఏదో పెద్ద మేమే బయటని చూసి వచ్చాం, మంచిగా ఆడతాం ఇది అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉన్నట్టుగా అనిపించింది అనమాట. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్ మీద నా ఒపీనియన్. సారీ కొద్దిగా లేట్ అయినందుకు. మీకు నచ్చినట్టయితే కనుక థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్లతో మేము ముందరకు వస్తాం. అంతవరకు సెలవండి, బాయ్.